नमो बुद्धाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो श्री श्री राधारमण लाल की जय। युगधर्म हरिनाम संकीर्तन की जय। भगवद गीता की जय। समवेत भक्त वृंद की जय। సో అర్జునుడు ఇక్కడ స్పెషల్ గా 41, 42 రెండు శ్లోకాల ద్వారా తన యొక్క తప్పిదాలను తెలుసుకొని భగవంతుడితో ముఖ్యంగా క్షమాపణ కోరుతా ఉన్నాడు. చూడండి, అర్జునుడు ఎంత ఉత్తమ భక్తుడు అంటే మనందరికి ఇక్కడ లెసన్ నేర్పిస్తున్నాడు. మనం కూడా సమ్ టైమ్స్ భగవంతుడితో అర్జునుడు చాలా క్యాజువల్ గా డీల్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 125 సంవత్సరాలు. వాడు పుట్టుకతో రక్త సంబంధీకుల్లాగా ఉన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా చాలా క్లోజ్ గా ఉండే. సో అన్లెస్ అంటిల్ మన లోపల జ్ఞానముతో మాత్రమే మనం భగవంతుని యొక్క శుద్ధ భక్తులను తెలుసుకోగలుగుతాము. వితౌట్ జ్ఞానం అంటే అజ్ఞానముల ద్వారా మనం తెలుసుకోలేము. ఆ జ్ఞానం ఎవరి ద్వారా? భగవంతుడి ద్వారా లేదా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి ద్వారా మనము జ్ఞానాన్ని ఏ విధంగా తెలుసుకోవాలా? భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకంలో బోధించిన విధంగా తద్విద్ధి తద్విద్ధి ప్రతి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ప్రణిపాత్ అంటే శరణాగతి అన్నట్టు. అర్థమైందా? అందు గురించే మనం ముఖ్యంగా ఆ ప్రణిపాత్ అనేది మిస్ అవుతా ఉంటది. అందరం వెళ్తాం, గురువు దగ్గర వెళ్తాం, భగవంతుడి దగ్గర వెళ్తాం. కానీ ఎవరి దగ్గరైతే ఆ ప్రణిపాత్ అనే, మళ్ళీ ప్రణిపాత్ అనేది ఎక్స్టర్నల్ గా వర్డ్స్ తో ఉండకూడదు. ప్రణిపాత్ అనేది ఇంటర్నల్ మ్యాటర్. ఇక్కడ అర్జునుడు కూడా ఆ ప్రణిపాత్ అనేది ఇంటర్నల్ గా తన భావంతో ఆయన భగవంతుడికి శరణాగతి పొంది భగవత్ కథామృతం విన్నాడు. ఏ విధంగా? భగవంతుణ్ణి సేవించడానికి ఆ, సిద్ధమయ్యాడు. ఇక్కడ భగవంతుడి విని అప్పుడు భగవంతుడి యొక్క థియరిటికల్ వినటమే కాదు, ప్రాక్టికల్ గా చూశాడు. మరి దీని ద్వారా మనం ఎలా తీసుకోవచ్చు? లైక్ ఎగ్జాంపుల్, ప్రభుపాదుల వారు మనందరికి అర్జునుడికి కృష్ణుడు ఎంత సాక్షాత్ దేవాది దేవుడో మనందరికీ కూడా ప్రభుపాదుల వారు సాక్షాత్ జగద్గురు. సో ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ లైక్ భగవంతుడి యొక్క ఆ కథ, భగవంతుడి యొక్క సాహిత్యాన్ని, వేదాలను సాహిత్యాన్ని అంతా కూడా రాయడానికి వచ్చినటువంటి వేదవ్యాసుల వారు భగవంతుడి యొక్క లిటరరీ ఇన్కార్నేషన్ ఆర్ శక్తావేశ అవతారం. అలానే ప్రభుపాదుల వారు కూడా భగవంతుడి యొక్క కథా అమృతాన్ని స్పెషల్ గా చైతన్య మహాప్రభు యొక్క వర్డ్స్ ని నిజం చేయడానికి చైతన్య మహాప్రభే తన యొక్క ఎట్లయితే విష్ణువు యొక్క ఒక రే ఆఫ్ విష్ణు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వచ్చారో, అదే విధంగా చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి కమాండర్ లాగా సాక్షాత్ ప్రభుపాదుల వారు వచ్చారు. సో ఇక్కడ మనం ఆ విధంగా ప్రభుపాదుల వారిని చాలా మంది కూడా ప్రభుపాద్ ఉన్నప్పుడు, ప్రభుపాద్ గృహస్థగా ఉండే కృష్ణ భగవానుడు ఎలాగా అయితే సింపుల్ గా ఫస్ట్ ఆయన ఎక్కడ తన లీలలు చేశారు? కృష్ణ భగవానుడు గోకుల్లో చేశాడు, నందిగాంలో చేశారు, వ్రజమండలంలో చేస్తా ఉంటే అందరూ చాలా భగవంతుణ్ణి ఈజీగా అంటే అరే నా ఒక బ్రహ్మనే ఒక గోపపాలుడుగా అలా సింపుల్ గా తీసుకుంటాడు. అంటే అర్థం చేసుకోలేదు, ఇంద్రుడు అర్థం చేసుకోలేకపోయాడు. అదే విధంగా అర్జునుడు కూడా భగవంతుణ్ణి నా సఖుడు, నా ఫ్రెండ్, నా మిత్రుడు, నా యొక్క రక్త సంబంధీకుడు అనుకొని ఎన్నోసార్లు క్యాజువల్ లెవెల్లో మాట్లాడాడు. ప్రభు ఇదంతా ఎందుకు తీసుకుంటున్నాం అంటే
మనం గూడా మనకు తెలియదు. మన పక్కకే ఉంటారు. వాళ్ళెంతో ఉత్తమ భక్తులుండొచ్చు. సో, మనకు అంటే మనతో చాలా సింపుల్‌గా, చాలా సీదా సాదాగా ఉండొచ్చు. కానీ వాళ్ళని మనం కాలిక్యులేట్ జేయలేం. మన యొక్క లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రభుపాదుల వారిని గూడా చాలా మంది ఆయన అంత జగద్గురు. ఎంతో బిజినెస్‌లో ఎంతో మందితో కలిసి ఆయన మాట్లాడేవాడు, కూర్చునేవాడు. ఎంతో తర్వాత వాళ్ళందరూ అప్పుడప్పుడొచ్చి వాళ్ళు ప్రభుపాదుల వారు వెళ్ళిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ బృందావనంలో ప్రభుపాదుల వారి డిసప్పియరెన్స్ డే జరిగేది. అక్కడొచ్చి వాళ్ళు ఏడుస్తూ చెప్పేవాళ్ళు. "అరే! మేము ప్రభుపాదుల వారు స్వయంగా ఉన్నప్పుడు ప్రభుపాదుల వారిని రియలైజ్ కాలేకపోయినాం. హి ఈజ్ మహాత్మ. ఆయన ఎంత ఆ! ఆహ్, అంటే మహాత్ములని ఎవరినంటారు? వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభః. సో, వాసుదేవుడే సర్వస్వము. ఇంకా సృష్టిలో ఎవరు లేరు అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు మహాత్ములు. అదే విధంగా మనం గూడా చాలా సార్లు చాలా సార్లు మనము మిస్టేక్ జేసే అవకాశం ఉంటది. ఓకే. ఇది కొన్ని అవసరం లేదు. తీశారు ఇది దీంట్లోనే ఉంది చాలు. సో, కాబట్టి ఇక్కడ అర్జునుడు ఎప్పుడైతే అర్జునుడు భగవంతుడి యొక్క విరాట్ రూపాన్ని చూసిన తర్వాత రియలైజ్ అయ్యాడో, అలాగే ప్రభుపాదుల వారి యొక్క విరాట్ రూపం అంటే భగవంతుడేమో అక్కడ ఆ రూపాన్ని చూయిస్తే ప్రభుపాదుల వారు తన యొక్క అంటే తాను భగవత్ కార్యాన్ని చేయడానికొచ్చి ఈ ప్రపంచం మొత్తం గూడా నామ సంకీర్తన. సో, మనం ఎలా పోల్చుకోవచ్చంటే భగవంతుడు ఒక్క అర్జునుడికి తన విరాట్ రూపం చూయిస్తే ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు యొక్క కమాండర్ రూపంలో వచ్చి ప్రపంచానికి అక్కడేమో స్వయం భగవంతుడు విరాట్ రూపం చూయిస్తే, చైతన్య మహాప్రభు యొక్క జస్ట్ ఒక అంశ అనుకోవచ్చు మనం. అలాంటి అంశనే ప్రపంచానికి భగవంతుడి యొక్క విరాట్ రూపాన్ని తన యొక్క రచనల ద్వారా, తన యొక్క ప్రచారం ద్వారా ఆ! దాన్నంటావు గదా! మనము జన్మ కర్మ చమే దివ్యం. భగవంతుడి జన్మ కర్మ దివ్యమైనది. అదే విధంగా భగవంతుడి యొక్క ఆహ్, విశుద్ధ భక్తులు, పార్షదుల యొక్క జన్మ కర్మలు గూడా చాలా శుద్ధమని. కాబట్టి మనం ఇమ్మీడియేట్‌గా సో, అటువంటి శుద్ధ భక్తులను గ్లోరిఫై జేయడం నేర్చుకోవాలా. వాళ్ళని బ్లాస్ఫెమ్ జేయడం ఓకే. మనం శుద్ధ భక్తుల యొక్క కొన్నిసార్లు మన అల్ప బుద్ధితో వాళ్ళు చేసింది తప్పుగా మనకనిపించొచ్చు. ప్రభుపాదుల వారిని గూడా చాలా తప్పుగా అర్థం జేసుకున్నారు. ప్రభుపాదుల వారి శిష్యుల్ని గూడా చాలా మంది తప్పుగా అర్థం జేసుకున్నారు. తర్వాత రియలైజ్ అయితే ప్రభుపాదులు లేరు గదా! అక్కడ వెళ్లి క్షమాపణ చెప్పడానికి కొరకు. అది నేనే చూసాను ఒకసారి. నా ఇనీషియల్ డేస్‌లో. వాళ్ళు చేర్చుకుంటారే మేము ప్రభుపాదుల వారి పట్ల సో, కొన్నిసార్లు డిస్‌రెస్పెక్ట్ చేశామని జెప్పేసి. సో, ఇక్కడ అందు గురించే ఈ ఫస్ట్ శ్లోకం అంతా గూడా అదే. సో, భగవంతుని వేడుకుంటున్నాడు. ఓ కృష్ణ, ఓ యాదవ, ఆ! ఓ మిత్రమా అని తొందరపాటుతో సంబోధించి ఉంటిని నిన్ను. మనం గూడా అట్లనే మనతో పాటు క్లోజ్‌గా ఉంటారు గాబట్టి, మనం ఆ విధంగా సంబోధిస్తా ఉంటాము. ప్రేమతో గాని, లేదా మూర్ఖత్వంతో గాని నేను అనుభవించిన దాన్నంతని దయతో క్షమింపుము. మనం విశ్రాంతి గైకొన్నప్పుడు గాని, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు నేను వేళాకోళముగా అగౌరవపరిచి ఉంటిని. ఓ అచ్యుతా! ఆ అపరాధములన్నిటికి అన్నింటికిని నన్ను క్షమించుము. కాబట్టి ఇక్కడ అర్జునుడు భగవంతుడిని క్షమాపణను కోరుతున్నాడు. ఎందుకు? ఆయన తన లెవెల్ అంటే తనలాగా ఊహించుకొని అలా డీల్ చేసినందుకు. మనం గూడా ఎవరినన్నా దయచేసి గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది మనం గూడా మనకంటే సీనియర్ భక్తులతో గాని, తర్వాత గురుతుల్యులతో గాని, ఈ విధంగా ఎప్పుడన్నా తెలియకుండా ఓకే. వాళ్ళ పొజిషన్ ప్రభుపాద్ ఎప్పుడైతే సన్యాసం తీసుకున్నారో, ప్రభుపాద్ ప్రచారం ప్రారంభించారో అప్పుడు తెలిసింది వాట్ ఈస్ ప్రభుపాద్ అని. అంతకుముందు ఎంతో మంది చాలా ఈజీగా వాళ్ళ బిజినెస్‌లో గాని, ఫ్రెండ్స్‌గా ఈజీగా తీసుకొనుంటారు. తర్వాత
సో, దే గాట్ రియలైజ్డ్. అలానే మనం గూడా దయచేసి అలా మన వల్ల గూడా జరిగితే అపరాధం ఇమ్మీడియేట్‌గా అర్జునుడే తన పొజిషను, తన చక్రవర్తి అన్నిటిని మర్చిపోయి భగవంతుడిని క్షమింపమని వేడుకుంటున్నాడు. అది నిజమైనటువంటి వైష్ణవుడి లక్షణము, నిజమైనటువంటి భగవద్ బంధువు లక్షణము. భగవంతుడి యొక్క సఖ్య భావ మనం గూడా అంటాం ప్రభుజీ నాకు భగవంతుడంటే చాలా ఇష్టం. నేను భగవంతుడి యొక్క శుద్ధ భక్తుని కావాలా, భగవంతుడు ఇట్లా కావాలా, అట్లా కావాలా. ఫస్ట్ అలా కావాలంటే ఇలాంటి ఈ క్వాలిటీస్ అన్నీ గూడా మీరు డెవలప్ చేసుకోండి. అంతేగాకుండా భగవంతుడు గూడా దాని గురించి అంత గొప్ప దివ్య విభూతి సంపన్నుడైనను అర్జునునితో మిత్రుని రూపమున వ్యవహరించెను. భగవానునికిని మరియు భక్తునికి నడుమగల దివ్య ప్రేమయుక్త సేవా సంబంధం అట్లే ఉండును. శ్రీకృష్ణునికి మరియు జీవునికి నడుమగల సంబంధము నిత్యమైనదనియు మరియు మరచిపోరాదనియు అర్జునుని స్వభావం నుండి మనం గ్రహింపవచ్చు. కాబట్టి దయచేసి ఈరోజు మనం ఎన్నో భగవత్ సంబంధం గాకుండా ఎన్నో లక్షల జన్మల్లో, లక్షల దేహాల ద్వారా ఇతర సంబంధాలు మనం ఎన్నో జన్మలతో జీవించాము. ఇతర సంబంధాలు పెట్టుకొని అప్పుడు ఒకేసారి కృష్ణుడే నాకు సర్వస్వము, కృష్ణుడు తప్ప ఇంక వేరే లేదు అనే సంబంధం ప్రమోట్ కాకపోవచ్చు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఆ భగవంతుడితో నిత్య సంబంధం. వేరే వాళ్ళతో నిత్య సంబంధం ఉండదు. లైక్ ఎగ్జాంపుల్ మా అమ్మ, నాన్న ఉన్నారు. వాళ్ళ సంబంధం నాకు ఎప్పటి వరకు ఉండే? నా ఏజ్ 48 వరకు ఉండే. ఇప్పుడు 52. సో, వాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళది నాది నిత్య సంబంధం గాదు. అదే విధంగా నా ఫ్రెండ్స్ ఎంతోమంది ఉండే. వాళ్ళెళ్ళిపోయారు. అదే విధంగా మా గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా ఎంతోమంది ఈ లైఫ్‌లో గూడా ఎంతోమంది స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, కొలీగ్స్, ఆఫీస్‌లో సో, దే లెఫ్ట్ మీ. అంటే ఫిజికల్‌గా వెళ్ళిపోయారు. కొన్నిసార్లు ఆఫీస్‌లో గూడా వదిలేసొస్తే వాళ్ళు మనని ఆ సంబంధాలు నిత్యమైనవి గావు. అవి అనిత్యమైనటువంటి తాత్కాలికమైనవి. కాబట్టి వాటిని మనము శాశ్వతం అనుకుంటే, మనం నిజమైనటువంటి శాశ్వత సంబంధాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి శాశ్వత సంబంధం అర్జునుడు రియలైజ్ అయ్యి, సో, భగవంతుని వేడుకుంటున్నాడు. నన్ను క్షమింపమని. ఇప్పటికైనా మనం గూడా ఎవరి పట్లన్నా అపరాధము ఫేస్ ముందట చూస్తే మనం అంటాం, "ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ" అది ఇది అని. మళ్ళీ సపోజ్ అదే ప్రభుజీ మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, మనము ఇంక భరించలేము. ఉల్టా రివర్స్ మనము అనే పరిస్థితి ఉంటది. ఆ రివర్స్ అనేదే మన లోపల ఉన్నటువంటి తమో రజోగుణము. కాబట్టి దయచేసి మనం చాలా లెక్చర్ వినేటప్పుడు ఆహా! చాలా బావుంది. సత్వ. నేను శుద్ధ సత్వంలో ఉన్నాను అనుకుంటా ఉంటాం. ఇంకోసారి ఇది అయిపోయిన గంట, 2 గంటలు లేకపోతే 1 మినిట్ గూడా కాదు. మనం మళ్ళీ మన ఏ స్థితికొస్తాము? దేహ స్థితికొచ్చేస్తాం. ఎవరైనా మనల్ని అన్నారు, లేకపోతే బై ఫోన్, బై మెసేజ్, బై ఏ విధంగానా మనతో ఏమన్నా కాన్వర్జేషన్ కొంచెం టఫ్‌గా అనిపించిందనుకోండి. సో, దానికి ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇవ్వాలనుకునేది ఆత్మ గాదు. ఇవ్వాలనుకునేది దేహం. నాకు నచ్చనిది ఎవరైనా చెప్పారు, మెసేజ్ ఇచ్చారు, ఏదైనా ఉంది. దానికి ఇమ్మీడియేట్‌గా నా దేహం రెస్పాండ్ అవుతది గాని, నా ఆత్మ రెస్పాండ్ గాదు. ఆత్మ అనుకుంటది ఓకే. సో, మేబీ నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని జెప్పేసి లేదా దాని గురించి ఎంక్వైరీ అనేది చేస్తది. అర్థమైందా? నెక్స్ట్ అందు గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు అర్జునుడు. నెక్స్ట్‌లో ఇది విని అప్పుడు మళ్ళీ గ్లోరిఫై చేస్తాడు. నన్ను క్షమింపమని మళ్ళీ గ్లోరిఫై అలానే మనం గూడా మనతో పాటు ఎప్పుడైనా తప్పైతే తప్పుని క్షమించమనడమే గాదు. మళ్ళీ వాళ్ళని గ్లోరిఫై జేయాల. నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. గురువుగారే ఉన్నారు. సీనియర్ వైష్ణవులున్నారు. మనకంటే జూనియర్ వైష్ణవులైనా పర్వాలేదు. కొన్నిసార్లు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకొని, వాళ్ళతో మనం తప్పుగా మాట్లాడితే ఇమ్మీడియేట్ క్షమింపమని కోరుకొని, అప్పుడేం జేయాలా? వాళ్ళ లోపల ఉన్న గొప్పతనాన్ని గ్లోరిఫై జేయాలి. అప్పుడు అది నిజమైనటువంటి క్షమాపణ కోరుకోవడం అన్నట్టు. అర్జునుడు క్షమాపణ కోరుకోమని నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారు? దీని ద్వారా ఇటువంటి నీతి నేర్చుకోవాలి మనం. లేకుంటే మనకు ఇది శ్లోకం మనకేం ఉపయోగకరంగా ఉంటుంది? నిజ జీవితంలో మనం గూడా ఎన్నో తప్పులు చేస్తా ఉంటాం. ఆ తప్పులు చేసినమని తెలుసుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఎవరా? ఏంటో మనకు సంబంధం లేదు. ఇమ్మీడియేట్‌గా అర్జునుడు తత్క్షణమే క్షమాపణ కోరుతున్నాడు. కోరిటి అంతటితో సారీ ప్రభుజీ, సారీ మాతాజీ అని చెప్పేసి మన రూట్ మనం గాదు. అని వాళ్ళ లోపల ఉన్నటువంటి ఉత్తమ గుణాలని గ్లోరిఫై జేయాలి. అప్పుడు నువ్వు నిజంగా వాళ్ళ పట్ల చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తం అది. అర్జునుడు అంటున్నాడు. స్థావర జంగములతో కూడిన ఈ సమస్త సృష్టికి నీవే తండ్రివి. చూడండి. అంటే మరి భగవద్గీత మనం అందరం గూడా వింటున్నాము, నమ్ముతాము.
నేను చాలా భగవద్గీత అంటే నాకు నమ్మకం ఉంది అంటాం. నమ్మకం అంటే ఏంటండి? భగవంతుడే సర్వస్వం అనేది నమ్మకం ఉండాల. భగవద్గీత అంటే ఒక రెస్పెక్టబుల్ బుక్ అని కాదండి. ఇక్కడ ఏమన్నాడు? సమస్త సృష్టికి భగవంతుడు తండ్రి. మరెవరు ఒప్పుకుంటారండి? అలా ఒప్పుకున్నప్పుడు మన కన్నతండ్రులు, తల్లులు ఎంతో మంది వెళ్ళిపోయినా ఇంక నా జీవితం ఏం లేదు. లేకుంటే మన బిడ్డలు ఇంకెవరైనా వెళ్ళిపోతే నా జీవితం లేదు అనేవాడు భగవద్గీత పట్ల నిజమైన విశ్వాసం లేనట్టు. దానికి ముఖ్య పూజనీయుడగు పరమాచార్యుడివి నీవే. భగవద్గీతకు పరం ఆచార్యుడు భగవంతుడు. భగవంతుడి యొక్క ప్రతినిధులు. భగవంతుడి యొక్క ఆ! ప్రామాణికమైనటువంటి ప్రతినిధులు. నీతో సమానమైన వాడు. అర్జునుడికి తన గురుదేవులే సర్వస్వం. కాబట్టి ఆ గురుదేవులెవరు? అర్జునుడి గురుదేవులు భౌతికమైనటువంటి విద్యనిచ్చింది. అది కూడా విలువిద్య ద్రోణాచార్యుడు. కానీ ఇక్కడ ద్రోణాచార్యుడు పేరు చెప్తున్నారో లేదు. కేవలం కృష్ణ భగవానుడి గురించి చెప్తున్నారు. కాబట్టి అటువంటి గురుదేవులు భగవంతుడు జగద్గురు అండ్ కృష్ణం వందే జగద్గురు. అటువంటి ఆది గురువుతో సమానమైన వాడు ఎవరు లేరు. అతనే నిజమైనటువంటి పరమ ఆచార్యుడు, పూజనీయుడు. అంతేకాకుండా నీతో ఏకమైన వాడు గాని మరి ఒకడు ఉండజాలడు. అపరిమిత శక్తి సంపన్నుడవైన ఓ ప్రభు అట్టిడ ముల్లోకములలో నీకంటెను అధికుడెవరుందురు. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రభు నీకంటే ఎందుకు? ఈ విశ్వమంతా నేను చూశాను. విశ్వంలో నేను ఏదైతే అనుకున్నానో అందరూ నీ లోపల ఉన్నారు. ఎవరు లేరు అనేది లేదు. సపోజ్ ఎవరన్నా నీతో సమానం అనుకుంటే వాళ్ళ లోపల ఇదంతా ఉండదు. వాళ్ళ లోపల ఉంటారా? సపోజ్ ఎవరైనా XYZ భగవంతుడితో సమానం అనుకుంటే వాళ్ళు ఆ విశ్వరూపం చూయించగలరా? ప్లస్ వాళ్ళలో విశ్వం అంతా ఉందా? ఇట్ కెనాట్. సో కాబట్టి నీతో సమానుడు ఎవరు లేరు అని చెప్పేసి అంటున్నాడు. అంతేకాకుండా భగవంతుడు పరంపిత పితామహ కాబట్టి ప్రతి ఒక్కరికి తండ్రి. మనకు తల్లి తండ్రి ఎంత పూజనీయులు. వాళ్ళని కూడా పూజించాలి. ఎందుకు? ఈ దేహాన్ని ఇచ్చారు. కానీ ఈ సృష్టికే దేహాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రపితామైనటువంటి భగవంతుడు ఎంత పూజనీయుడు. అర్థమైందా? దేవాదేవుడు శ్రీకృష్ణుడు అందరికీ పూజనీయుడు. స్పెషల్ గా చెప్తా ఉన్నారు. పలానా వాళ్ళకు పలానా వర్గం వాళ్ళకు పలానా వర్గం వాళ్ళకు భగవంతు పూజనీయుడు, లేకుంటే పలానా వాళ్ళకి ఇంకొక పూజనీయుడు అనేది తప్ప ప్రతి ఒక్కరికి అంటాడు. అతడు ఆది యందు బ్రహ్మకు వేదములను ఎందుకు? మొత్తం ఈ సృష్టికి ఆది యందు బ్రహ్మకు వేదములను ఉపదేశించాడు. ఇప్పుడు ద్వాపరయుగంలో అర్జునుడికి భగవద్గీతను బోధిస్తున్నాడు. కాబట్టి పరమాచార్యుడు భగవంతుడే. కాబట్టి ఆ భగవంతుడే కృష్ణం వందే జగద్గురు. ఆది గురువు కూడా భగవంతుడు. తర్వాత ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యులుగా తెలియబడు వారెవ్వరైనను శ్రీకృష్ణుడి నుండి వచ్చుచున్నట్టి గురు శిష్య పరంపర నుండి వచ్చిన వాడై ఉండవలను. అట్లు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహింపని వాడు ఆధ్యాత్మిక విషయములకు బోధకుడు లేదా ఆధ్యాత్మిక ఆచార్యుడు కాజాలడు. కాబట్టి దీని ద్వారా ఏం మనకు క్లియర్ అవుతుందంటే భగవంతుడి నుంచి అర్జునుడికి భగవంతుడు, అదే విధంగా భగవంతుడి నుంచి వచ్చినటువంటి పరంపరల వచ్చిన వారు మాత్రమే భగవంతుడికి ప్రాతినిధ్యం వహించగలుగుతారు. మిగతా వాళ్ళు ఆధ్యాత్మిక విషయాలను బోధించరు. చాలా మంది డ్రెస్ వేసుకుంటారు సాఫ్రాన్. బట్ వాళ్ళు వాళ్ళ ఓన్ ఫిలాసఫీ. ఈవెన్ భగవద్గీత చెప్పినా భగవంతుని కొంతమంది నిరాకారుడు అంటారు. భగవంతుని నానా రకాలుగా లేకుంటే ఇంకా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు బోధిస్తా ఉంటారు. కానీ ఎవరైతే స్వయం భగవంతుని నుంచి వచ్చినటువంటి గురు శిష్య పరంపరలో ఉంటారో వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా బోధించి భగవంతుడికి శరణాగతి పొందేట్టుగా చేస్తారు. తర్వాత ఇక్కడ ఆచార్యుడు. సో మనం చాలా సార్లు తెలుసుకున్నాము. ఆచార్యులు అంటే గురువులు 3 రకాలు ఉంటారు. వాత్మ వాత్మ ప్రదక్షిణ గురువు, ఆ ఇంకా శిక్షా గురువు అండ్ దీక్ష గురు. ముగ్గురు. మొదటగా మనని ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని అంటే భగవంతుడి ఈ యొక్క తత్వాన్ని బోధించే వారికి లేకుంటే భగవత్ మార్గానికి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే కృష్ణ చైతన్య మార్గానికి ఇంట్రడ్యూసింగ్ మనకు ప్రవేశానికి తీసుకొచ్చినటువంటి వారు. 2 ఆ యొక్క మార్గంలో నడిపించేవారు. తర్వాత లక్ష్యాన్ని ప్రసాదించేవారు. సో మార్గంలో నడిపించేవారు
శిక్షా గురువు. ఆ మార్గ లక్ష్యాన్ని ప్రసాదించేవారు దీక్షా గురువు. సో, కాబట్టి మనం జనరల్‌గా దీక్షా గురుని గురు మహారాజ్ అంటాం, గురూజీ అంటాం. సో, మనకు మార్గంలో నడిపించే వారిని మన దాంట్లో, మన సిద్ధాంతంలో సో, జనరల్ టర్మినాలజీ ప్రభు అంటాం. కాబట్టి మనం గూడా సో, మన ఇస్కాన్, గౌడీయ పరంపరలో గూడా సో, ఓకే. హార్ట్‌లో మనం ఇంట్రొడ్యూస్ చేసిన వారిని గూడా గురువుగా సన్మానం జేయాలా, భావించాలా. మనని మార్గంలో నడిపిస్తున్న వారిని ఏమంటారు? శిక్షా గురు ఆర్ టీచింగ్స్ బోధనలు చేస్తున్నటువంటి వారిని. కాబట్టి మనం ఎవరిని పడితే వాళ్ళని గురువుగా సంబోధించకండి, సంబోధించకూడదు. సో, హార్ట్‌లో గురుస్థానం ఇచ్చి గురువుగా భావించాల. కానీ అడ్రెస్ చేయడము మాత్రం ఇక్కడ మనకు తెలుసుకునేదేంటంటే, మనకెవరైతే దీక్ష ప్రసాదిస్తారో అంటే లక్ష్యాన్ని మనకు ప్రసాదిస్తారో వాళ్ళని గురూజీ ఆర్ గురు మహారాజ్. మనము మనల్ని ఎవరైతే ఆ మార్గంలో చేయబట్టుకొని నడిపిస్తున్నారో వాళ్ళని ప్రభు అంటే కూడా అదే మీనింగ్. బట్ మనకు ఆచార్యుడు నేర్పించింది దయసి ఎవరన్నా మీ యొక్క అర్థం చేసుకోవడంలో ఏమైనా తేడా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి. మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తున్న వాళ్ళని అంటే మార్గంలో తీసుకెళ్తున్న వాళ్ళని ప్రభు ఆర్ శిక్షా గురు. ఆ లక్ష్యాన్ని అయిన డ్యూటీ చేయి పట్టుకొని నడిపిస్తున్న ఆ శిక్షా గురు యొక్క డ్యూటీ దీక్షా గురుకు హ్యాండ్ లైక్ ఎట్లయితే ఎగ్జాంపుల్ మనము అమ్మాయిని కంటాము చాలా కష్టపడి పెంచుతాము, ప్రేమతో పెంచుతాము. ఒకానొక రోజు అమ్మాయిని ఎవరికి చేతి అప్పజెప్తాం మనం? ఆయనని భరించే వాడికి అప్పజెప్తాము. ఆయన మాత్రమే అమ్మాయి జీవితాన్ని ఉద్ధరించగలుగుతాడు. ఎవరు? భర్త. అలానే మనం మన యొక్క ఈ ప్రయాణంలో దీక్షా గురువుకు మనం మన యొక్క మనం నమ్ముకున్న వాళ్ళని అప్పజెప్తాం కాబట్టి ఈజ్ ద రియల్ గురు అంటే మీనింగ్ లో తేడా లేదు. సో దేర్ ఈస్ నో డిఫరెన్స్. కానీ గురు అనే సంబోధించడం మాత్రం దయసి ఎవరన్నా సో మీరు అర్థం చేసుకోవడం తప్పుగా ఉంటే కరెక్ట్ చేసుకోండి. వారిని మాత్రమే కృష్ణం వందే జగద్గురు అలా గురు పరంపరలో వాళ్ళు ఆ స్థాయికి ప్రమోట్ అవుతారు. ఎప్పుడైతే ఇప్పుడు మన దాంట్లో కూడా కొంతమంది మహారాజ్ సన్యాసులు కూడా ఉంటారు. వాళ్ళని మహారాజ్ అంటాం. గురు మహారాజ్ అనం. ఎవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళు వారిని గురు మహారాజ్‌తో సంబోధిస్తారు. లేదంటే మిగతా వారిని ప్రభుజీ అండ్ మాతాజీగా మనం అదే చాలా రెస్పెక్టబుల్ వర్డ్. అలా సంబోధించాలి. ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్‌కి ప్రణామములు అన్ని విధములుగా చేయబడుచున్నవి. అతని మహత్వము అప్రమేయమైనది. భౌతిక, ఆధ్యాత్మిక జగత్తులందు అతనితో సమానుడు గాని, అతని కంటే అధికుడు గాని మరొకడు లేనందున దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కంటెను గొప్పవాడు మరొకడు ఉండజాలడు. సర్వులు అతని కంటెను తక్కువవారే. ఎవరును ఎవరును అతనిని అధిగమింపజాలరు. దయచేసి ఇక్కడ ప్రభుపాదుల వారి స్టేటస్ చైతన్య మహాప్రభు 500 ఇయర్స్ కిందనే అనౌన్స్ చేస్తారు. ఈవెన్ 200 ఇయర్స్ కింద భక్తి వినోద్ ఠాకూర్ల వారు కూడా చెప్తారు. ఆయన 7th గోస్వామిగా భక్తి వినోద్ ఠాకూర్ ఆయన గృహస్థ ఉంటూ సో సన్యాసి కంటే ఎక్కువ సేవ చేస్తారు. సో 7వ గోస్వామిగా కూడా భక్తి వినోద్ ఠాకూర్ అంటారు. అప్పుడే భక్తి వినోద్ ఠాకూర్ చెప్తారు చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి మహాప్రభు యొక్క కమాండర్ వస్తారని చెప్పేసి అలాంటి కమాండరే కమాండర్ ఇన్ చీఫ్ ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారు బుక్స్ రాశారంటే అవి సాక్షాత్ భగవంతుడు ఎట్లయితే వేదవ్యాసుల వారు బోధన చేస్తూ ఉంటే వినాయకుడు రాశారో అలా స్వయం ప్రభుపాదుల వారు సింగిల్ హ్యాండెడ్ గా అక్కడైతే వేదవ్యాసుల వరకు అట్లీస్ట్ వినాయకుడు ఉండే ప్రభుపాదుల వారితో స్వయంగా రాయడం జరిగింది. అందుకే ప్రభుపాదుల వారు ప్రతిదాన్ని క్లియర్ గా ఎక్కడ కూడా ఇండైరెక్ట్ వే రాయలేదు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో గాని ఆధ్యాత్మిక ప్రపంచంలో గాని భగవంతుడికి సమానుడు గాని భగవంతుడి కంటే అధికుడు మరి ఒకడు ఉండజాలడు అని చెప్తున్నారు. దానికి శ్వేతాశ్వతరోపనిషత్ 6.8 లో చెప్తున్నారు. నతస్య కార్యం కరణం చ విద్యతే నతత్ సమస్యాద్యధికస్య దృశ్యతే. సామాన్య మానవుని వల్లనే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు కూడా దేహమును ఇంద్రియములు కలిగి ఉండును. అతనికిని మరియు అతని ఇంద్రియములు దేహము
మనస్సునకును నడుమ ఎట్టి భేదముండదు. కానీ అతనిని గూర్చి పూర్తిగా ఎరుగని మూర్ఖులే అతని ఆత్మ, మనస్సు, హృదయములన్నీయును అతని కంటెను భిన్నమని చెప్పుదురు. కానీ వాస్తవమునకు శ్రీకృష్ణుడు పరతత్వము కనుకనే అతని కర్మలు, శక్తులు దివ్యములై ఉండును. అతనికి మనకున్నటువంటి ఇంద్రియములు లేకున్నను ఇంద్రియ కార్యములన్నింటినీ అతడు నిర్వహింపగలుగుట చేతనే అతని ఇంద్రియములు అసంపూర్ణములు లేక పరిమితములు కావని తెలియబడినది. అతని కంటెను అధికులెవ్వరునూ లేరు. అట్లే అతనితో సమానులెవ్వరునూ లేరు. ప్రతి ఒక్కరూ అతని కంటెను తక్కువైన వారే. సో, ఇక్కడ సృష్టిలో భగవంతుడు తప్ప మిగతా అందరి గురించి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో, భగవంతుడు ఏ ఇంద్రియంతో ఒక ఇంద్రియంతో ఇంకా మిగతా ఇంద్రియాల పనులన్నీ గూడా చేయగలుగుతాడు. కేవలం లైక్ ఎగ్జాంపుల్ మనం ప్రసాదం తీసుకోవాలంటే చేత్తో కలపాలి, నోట్లో పెట్టుకోవాలి ద్వారా. కానీ భగవంతుడు కేవలం ఈ కళ్ళతో గూడా భగవత్ ప్రసాదాన్ని అంటే మనం అర్పణ చేసే ప్రసాదాన్ని తీసుకోగలుగుతాడు. అదేవిధంగా భగవంతుడు తన ఒక ఇంద్రియంతో ఇంకో ఇంద్రియం కార్యాన్ని చేయగలుగుతాడు. కాబట్టి భగవంతుడి యొక్క ప్రతి ఇంద్రియం సచ్చిదానంద ఇంద్రియం. సో, కాబట్టి ఇక్కడ భగవంతుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు గూడా ఇటువంటి కార్యాలు చేయలేరు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ గూడా భగవంతుడి సృష్టిలో భాగాలు వాళ్ళు. సృష్టి లయమైనప్పుడు వాళ్ళందరూ గూడా తిరిగి భగవంతుడిలో ఐక్యమై మళ్ళీ తిరిగి సృష్టింపబడ్డప్పుడు సృష్టిలో వాళ్ళు సృష్టింపబడతారు. కాబట్టి భగవంతుడితో సమానులు ఎవరు లేరు. తర్వాత దేవాది దేవుని జ్ఞానము, శక్తి, కర్మలు అన్నీను దివ్యములైనటివి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. భగవంతుడి యొక్క జన్మము, కర్మము వీటిని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ దేహాన్ని విడిచిన పిమ్మట ఈ దుఃఖపూరితమైనటువంటి జగత్తుకు తిరిగి రారు. కాబట్టి సింపుల్‌గా అండి మనం హిమాలయస్‌లో వెళ్ళి, లేకపోతే ఇంకెక్కడో వెళ్ళి, అరణ్యాలకు వెళ్ళి, సో, నీళ్ళ మీద నిలబడేటువంటి సిద్ధులు సాధించి ఎంతో తపస్సు చేయవలసిన అవసరం లేదు. మన జీవితం ఆఖరి క్షణం వరకు భగవంతుడి యొక్క నామ, రూప, గుణ లీలలను శ్రవణ కీర్తనం చేస్తే, మనము ఒకవేళ ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ దుఃఖపూరితమైనటువంటి జగత్తుకు రావాల్సిన అవసరం ఉండదు అని భగవంతుడు ఇక్కడ డిక్లేర్ చేస్తా ఉన్నాడండి. దానివల్ల రోజు తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది? భగవానునికి ఎవ్వరును యజమాని అంటే భగవంతుడే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరు. భగవంతుడే యజమాని. భగవంతుడే నిర్దేశకుడు. భగవంతుడి కంటూ ప్రతీది కూడా భగవంతుడే అని మనం ఒకవేళ తెలుసుకొని ఆ విధంగా మనము సేవ చేసినట్టవుతే చైతన్య చరితామృతంలో కూడా చెప్తున్నారు. ఏకలే ఈశ్వర కృష్ణ ఆర్ సభభృత్య. శ్రీకృష్ణుడు ఒక్కడే దేవాది దేవుడు. ఇతరులందరూ అతనికి సేవకులు అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకొని విశ్వాసంతో జీవిస్తూ వాళ్ళు భగవంతుడే సర్వస్వం, భగవంతుడే పూర్ణ పురుషోత్తముడు, భగవంతుడే సర్వకారణ కారణుడు, భగవంతుడే నా పరమ లక్ష్యము, భగవంతుని సేవించడమే నా పరమ ధర్మంగా భావించి సింపుల్‌గా భావించి నిత్య నిరంతరం భగవంతుని సేవిస్తూ జీవితం కొనసాగిస్తే గ్యారంటీగా భగవంతుని లోకానికి తప్పకుండా వెళ్ళగలుగుతారట. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో భగవంతుని ఇంకా క్షమింపమని ఇంకా భగవంతుని యొక్క గుణగణాలను కీర్తిస్తా ఉన్నారు అర్జునుడు. ప్రభు నీవు ప్రతి జీవికి పూజనీయుడవైన దేవాది దేవుడవు. కనుకనే నేను నీ ఎదుట సాష్టాంగపడి గౌరవపూర్వకంగా ప్రణమిలుచు నీ దయ కొరకై అర్థిస్తున్నాను. కాబట్టి మనం కూడా ఎన్నో జన్మల్లో ఎవరెవరినో కొలిచాము. ఎవరెవరి పట్లనో మనకు అటాచ్‌మెంట్ ఉంది, ఆసక్తి ఉంది. ఇప్పుడన్నా భగవద్గీత ఇంత శ్రద్ధగా మనం వింటున్నప్పుడు మనం మన ఆరాధ్య దైవమైనటువంటి ఇతరులు ఎంతో మంది ఉన్నారు. మన హృదయంలో చొచ్చుకొనొచ్చారు. కానీ వాళ్ళని ఎప్పుడైనా తొలగించుకొని భగవంతుడికి అర్జునుడు గదా ఎలాగైతే క్షమింపమని వేడుకొని అర్జునుడు భగవంతుడు పూజనీయుడని సాష్టాంగపడి గౌరవపూర్వకంగా ప్రణమిలుచు నీ దయపై అర్థించుతున్నాను. అలా ఎవరైతే భగవంతుడి యొక్క దయ కొరకు అర్థిస్తారో తప్పకుండా భగవంతుడు ఎవరైతే తండ్రి పుత్రుని అవిధేయతను, మిత్రుని అమర్యాదను, ప్రియురాలి వేళాకోళంను సహించినట్లు నేనేమైనా తప్పులను చేసినచో దయతో నన్ను మన్నించండి అంటున్నాడు. కాబట్టి అందుగురించే మన సాంప్రదాయంలో రోజు పొద్దున పూట మనం వాంఛాకల్పతరుశ్చ కృపా సింధుభ్యేవ చ
పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అంటే వైష్ణవులందరూ గూడా కల్పతరువుల్లాగా ఉంటారు. అంటే కల్పతరువు ఏది కోరితే అది హారమే తెలుసు గాని తీసుకోవడం తెలవదు. అలాగే వైష్ణవుడు గూడా క్షమ అనేది గూడా క్షమ ఇవ్ క్షమించడం అనేది వైష్ణవుడికి వెన్నతో పెట్టిన విద్యలాగుంటుంది. సో, వైష్ణవుడికి దైవీ గుణాలు మనం ఇప్పుడిప్పుడు వైష్ణవులం అయితుంటే దైవీ గుణాలను మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. మరి వాళ్ళకి తెలుసో తెలియకో తప్పు జరిగితే ఇమ్మీడియేట్‌గా క్షమించమని కోరుకోవాలి. ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ జెప్తారు. తండ్రి కుమారుడిని క్షమించినట్టు, మిత్రుడు రియల్ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్‌ని క్షమించినట్టు, ప్రియురాలు ప్రియుడిని క్షమించినట్టు, ఈ విధంగా మనం గూడా మన భక్తుల్ని మన వల్ల ఏదైనా అపరాధం అవుతే మేబీ గురువు పట్ల గాని, భక్తుల పట్ల గాని, మాతాజీల పట్ల గాని తెలియకుండా ఏదైనా అపరాధం అవుతే క్షమించమని మనం వేడుకోవాలి. కృష్ణ భక్తులు శ్రీకృష్ణునితో వివిధ రకాల సంబంధమును కలిగి ఉందురు. ఒకరు శ్రీకృష్ణుని పుత్రునిగాను, మరొకరు భర్తగాను, మిత్రునిగాను లేదా ప్రభువుగాను భావింపవచ్చు. శ్రీకృష్ణునికి, అర్జునునికి మధ్య గల సంబంధము సఖ్యముతో కూడినట్టిది. తండ్రి, భర్త, యజమానుడు సహించినట్లుగా శ్రీకృష్ణుడు కూడా సహించుచుండును. దయచేసి మరి ఇక్కడ దీంట్లో నీతి ఏంటంటే, మనం గూడా మన తోటి భక్తులు మన సేమ్ ఏజ్ అయితే వాళ్ళ వల్ల ఏమైనా తప్పులు జరిగితే ఒక మిత్రుడిలాగా భగవంతుడే అర్జునుడి తప్పుల్ని మిత్రుడిలాగా క్షమిస్తా ఉన్నాడు. అదే విధంగా పూతన తల్లి రూపంలో వస్తుంది. చంపడానికి వచ్చిన పూతనని క్షమించి తన యొక్క గోలోకంలో తనకు తల్లి ఏదైతే సేవలు చేస్తుందో అటువంటి సేవని ప్రసాదించాడు. భగవంతుడు ఆ విధంగా ఎంతో మందిని క్షమిస్తా ఉంటాడు. హిరణ్యకశిపు తన భక్తుని చంపడానికొచ్చాడు. కానీ భక్తుడి కోరిక మేరకు ఆయనకు గూడా వైకుంఠ ప్రాప్తి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనం గూడా డే టు డే లైఫ్‌లో దయచేసి తృణాదపి సునిచేన తరోదపి సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. మనం గూడా గడ్డి పరక్కున్నటువంటి వినయము, చెట్టుకున్నటువంటి ఓర్పు, తర్వాత మనకు ఇతరులకు గౌరవం ఇవ్వటమే తప్ప గౌరవాన్ని అగౌరవపరచడం అనేది మన లోపల చాలా మంది లోపల క్వాలిటీస్ ఉన్నాయి. వాటిని తొలగించుకోండి. తర్వాత ఇంకా ఏం చేస్తామంటే మన లోపల ఇతరుల నుంచి మర్యాదలను, ఇతరుల నుంచి సన్మానాలను, ఇతరుల నుంచి మెప్పులను మనం కాంక్షిస్తా ఉంటాం. అది తీరనప్పుడు వాళ్ళ నుంచి దూరమైపోతా ఉంటాం. వాళ్ళెవరైనా గాని ఈవెన్ మనం అంతకాలం గురూజీ, గురూజీ అని పిలిచినా వాళ్ళతోని గూడా ఫస్ట్ థింగ్ గురూజీ అని పిలవాలా? వద్దా? అనేది తెలుసుకోండి. ఎవరిని గురువుగా పిలవాలా? ఎవరిని గురువుగా పిలవకూడదు అనేది మనం తెలుసుకోవాలా? సో, మనకు ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళని దయచేసి ఎవరన్నా కరెక్షన్ చేసేసుకోండి. సో, నేను గూడా శాస్త్ర ప్రకారం గూడా చూస్తే వి కెన్ కాల్ దెమ్ యాస్ ప్రభు. సో, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ఇనిషియేషన్ సంబడీ ఈస్ గివింగ్ దాన్నేమంటారు యాస్పైరింగ్ వాళ్ళని గురు అని పిలవచ్చు. ఓకే. సో, కాబట్టి ఇంతటితో మనం ఈరోజు భగవంతుడి దగ్గర అర్జునుడు ఏ విధంగా మర్యాద అంతకుముందు అమర్యాదగా మాట్లాడినందుకు ఈరోజు తప్పులను క్షమించమని, మళ్ళీ వాళ్ళని ఎలా గ్లోరిఫై జేయాలి మనకు తెలియపరిచాడు. మనం గూడా ఇంతకాలం కృష్ణుడి పట్ల ఏదైనా అమర్యాదగా, తప్పుగా ప్రవర్తించుంటే కృష్ణుడిని వేడుకోండి. అదే విధంగా కృష్ణ భక్తుల పట్ల గూడా ఎవరైనా అమర్యాదతో ప్రవర్తించినట్టయితే ఇమ్మీడియేట్‌గా ఈ లెక్చర్ అయిన తర్వాత వాళ్ళ క్షమాపణ కోరి వాళ్ళ లోపల ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్‌ని స్తుతించాలని కోరుతూ నేను విరమిస్తున్నాను. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौरनाथ भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। समवेत भक्त वृंद की